మేము కానీ విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరు మేము వాళ్ళని ప్రోత్సహిస్తేనే వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులు తయారవుతారు. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీలాగానే ఒక తల్లి తన బిడ్డను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసింది. మరి జాయిన్ చేస్తే ఆ సార్ వాళ్ళు ఏం చేసిరంటే ఆ సార్ వాళ్ళు ఆ బాబుని చూసి ఒక రోజు 2 రోజులు చూసి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసి ఒక చిట్టి రాసి పంపిస్తారు వాళ్ళ అమ్మకు. చిట్టి రాసి పంపిస్తే వాళ్ళ అమ్మ వచ్చి ఆ చిట్టి చూసుకొని అని చెప్పేసి ఆ పిల్లగారు స్కూల్ పంపేది. పంపించకుండా తనలో తాను కొంత బాధపడుకుంటూ ఇంటి దగ్గరనే ఆ పిల్లగానికి ఎట్లయితే అర్థమవుతుంది అనే విషయాలను నేర్పుతుంది. నేర్పిన తర్వాత ఆ పిల్లలు బాగా నేర్చుకొని పెద్దగా అయిన తర్వాత ఈ బల్బులు ఉన్నాయి కదా, గతంలో మన చీకటే కందిళ్ళు ఉండేది, చీకట్లో ఉండేది. కానీ ఈ బల్బు మొత్తాన్ని అంటే ఈ ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి బల్బును కనుక్కున్నాడు ఆయన. ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఒక్కసారి కనుక్కుంటే రాలేనా, ఒకటోసారి చేసిండు, రెండోసారి చేసిండు, 99 సార్లు చేసినా ఫెయిల్ అయ్యిండు. కానీ 100వ విజయం సాధించాడు. మరి దానికి సహకరించింది ఎవరంటే ఒక తల్లి. అయితే అలా తల్లి చనిపోతుంది, చాలా రోజుల తర్వాత చనిపోతుంది. ఈ పిల్లగాడు మొత్తం వెతుకుతుంటాడు, ఆల్వా ఎడిసన్ మొత్తం వెతుకుతుంటే ఒక చిట్టి కనిపిస్తుంది వాళ్ళ అమ్మకు. ఆ టీచర్లు రాసిన చిట్టి, అందులో ఏముందంటే మీ పిల్లగాడు బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లగాడు, నీ పిల్లగానికి ఏం నేర్పినా వస్తలేవు కాబట్టి మేము నేర్పలేము, మీ పిల్లగాన్ని బడికి పంపించకండి అని రాసి ఉంటారు. రాస్తే ఆమె దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అన్ని విషయాలు నేర్పి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తను థామస్ ఆల్వా ఎడిసన్ తయారు చేస్తారు. మరి ఇది తయారు చేయడంలో ఎవరి బాధ్యత ఉంది? టీచర్లేమో మా వల్ల కాదని పంపించారు. మరి ఎవరు శ్రద్ధ తీసుకొని అంత గొప్ప వ్యక్తిని తయారు చేశారు? తల్లి. అంటే తల్లి అనుకుంటే, తల్లిదండ్రులు అనుకుంటే అంత గొప్ప స్థాయికి మన పిల్లల్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి వీళ్ళకి చదువు వస్తుంది, వీళ్ళకు రాదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే ఒకరికి 1 రోజు రావచ్చు, ఒకరికి 2 రోజులు రావచ్చు, ఒకరికి వారానికి రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చే వరకు ఎవరు కష్టపడాలి, ఎవరు శ్రద్ధ పెట్టాలంటే తల్లిదండ్రులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము శ్రద్ధ పెట్టి చెప్పినట్లయితే అందరూ థామస్ ఆల్వా ఎడిసన్ లాగా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి మరి ఆ విధంగా మేము కూడా చాలా మందికి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం. కానీ కొంతమంది గుర్తుల సీట్లు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు, కొంతమంది వెనుక ఉంటారు, ముందు ఉంటారు, మధ్యస్థంగా ఉన్నారు, ప్రతి క్లాస్లో ఉంటారు. మరి ఆ వెంటబడ్డలను కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, మీరు చేయాలి, మేము చేయాలి. మరి ఈ విషయాలు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మరి సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వెంటబడ్డేటువంటి పిల్లలను కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి బాధ్యత మా అందరిది. వాళ్ళ కోసం మా వంతు శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ప్రయత్నం చేయాలి అట్లాంటి పిల్లల కోసం. ఎందుకంటే మేము వదిలేసినాం అనుకో, వాళ్ళ భవిష్యత్తులో మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి అట్లా ఇబ్బంది కలగొద్దంటే మనందరం కలిసి మరి వాళ్ళని కూడా గొప్ప స్థాయికి మరి పోయే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, టీచర్స్కి, పెద్దలకు నా పేరు పర్వతాలు. నా పాప ప్రవీణ 4th క్లాస్ గురుకుల పాఠశాల సీటు తీసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. తనవి నా కూతురు సూపర్ చదువుతుంది, స్టడీలు అది పేరు చెప్పేది లేదు. ఆమెతో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా వస్తారు మా ఇంటికి, మంచిగా చదువుకుంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటా. సాయంత్రం కూడా నా చిన్న బాబు చక్రి మైల్ స్టోన్ కేజీ ఇక్కడ తీసి మళ్ళీ సార్ స్టడీ బాగుంది, ఇంకా ఎడ్యుకేషన్ చాలా అభివృద్ధి చెందుతుంది. మన సార్ వినడానికి చాలా ఏడుపు బాధ అనిపించింది. ఇప్పుడైతే ఇంకా సార్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. ఇంగ్లీషు యూట్యూబ్లో ఇవన్నీ చూసుకుంటా. సార్ గ్రూప్లో కూడా పెడుతుంటాడు, ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా. పిల్లలకు డ్యాన్సే కానీ, పాటలే కానీ, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళు చదివినట్టే ఉన్నారు ఫ్రీగా. మళ్ళీ స్కూల్ పోతావు, నువ్వు మాటి బయటికి వెళ్ళిపోతున్నావు, నేను మళ్ళీ మైల్ స్టోన్ చేస్తాను, నువ్వు మధ్యాహ్నం పూట ఉడక లంచ్ టైంలో వస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తే బాగుండదు అంటే లేదు, నేను వెంటనే సార్ ఫోన్ చేస్తాను ఇట్లా అంటే సార్ పేరు చెప్తే సైలెంట్గా అసలు బయటకు వెళ్ళట్లేదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది తల్లిని తీసుకొని రా అని చెప్తాను. ఇప్పటికైతే నా 2 ముగ్గురు పిల్లలు మంచిగా చదువుతున్నారు.
థ్యాంక్ యూ అన్న. ఓకే మరి ఎమర్జెన్సీ ఉన్నందుకు అన్న అడుగుతున్నారు. మరి ఎంతో నమ్మకంతో వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మన స్కూల్ని చదివించారు. ఇప్పుడు పాప ప్రణవి ప్రవీణ సీట్ కూడా వచ్చింది. ఆమె వర్క్ ఫామ్ సంబంధించిన వీడియో కూడా పెట్టినాం. చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ ఏం సార్ అసలు 4వ తరగతి అమ్మాయి 100 వర్క్ ఫామ్స్ చెప్తుందా సార్ అని ఆశ్చర్యపోతున్నారు సార్ వాళ్ళు కూడా. అంటే అట్లా పిల్లల లోపల చాలా నాలెడ్జ్ ఉంది. మరి అలాంటి నాలెడ్జ్ వెలికి తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరు ఎంతో నమ్మకంతో మీకు పంపిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు. ఇంకేమన్నా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. మా పాప కూడా ఆశని చాలా మంచిగా అవుతుంది కాబట్టి సారోళ్ళకి పూర్వక నమస్కారాలు. పిల్లలని లిమిట్ లేకుండా జర బయటకు వెళ్ళకుండా చూడాలని కోరుతున్నారు. ఒకటి నాది టాయిలెట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కి. ఒకటి ఇబ్బంది ఉంది. సరే సార్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం టాయిలెట్స్ గురించి. ఇంతకుముందు గతంలో ఆ టాయిలెట్స్ విషయంలోనే మనం గేట్ తీయడం ద్వారా బయటికి పోతున్నారు, బయటికి పోయి షాప్ కానీ అట్లా వెళ్తున్నారు. సో కొంచెం ఆ టాయిలెట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఇంకా పిల్లల్ని బయటికి పోకుండా ఉండడానికి ఆస్కారం ఉండదు. ఇంకా ఇప్పుడు కవిత మాట్లాడుతుంది. ఇక్కడ మన స్కూల్లో లాస్ట్ ఇయర్ వరకు కొంత అంటే మిడ్ డే మీల్స్ విషయంలో నేను అనుకున్నంత కొంత ఇబ్బంది ఉండే. సో ఇప్పుడు మరి ఈ సంవత్సరం నుంచి మనకు మిడ్ డే మీల్స్ కూడా చేయడం జరుగుతుంది కవిత సిస్టర్. మరి మిడ్ డే మీల్సే కాకుండా ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా ఎంగేజ్ చేస్తారు. పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా మరి వాళ్ళకి ఏమైనా రానటువంటి విషయాలు ఉంటే సార్ వాళ్ళకి మేము వేరే పనిలో ఉండి ఇంకేమైనా సార్ వాళ్ళు రానప్పుడు కూడా మరి పిల్లలకి కూడా మరి చదువు చెప్పే విషయంలో సహాయం చేస్తుంది. కవిత గారు వచ్చి మాట్లాడాల్సిన వస్తుంది. వేదిక పైకి వచ్చిన పెద్దలకు ఈరోజు సార్ వాళ్ళు చాలా బాగా చేశారు. మనం మన పిల్లల్ని ఇక్కడ పంపించాలి, ఫుడ్ గురించి కూడా మాట్లాడాలి. పిల్లలని ఫుడ్ ఎట్లా పెడుతుంది ఎట్లా తీసుకొని కూడా అడగాలి ఇక్కడ. ఇంకోటి సార్ వాళ్ళు ఈరోజు ఏం పెట్టించారు ఏంటనేది అడగాలి ఇక్కడ. 10 మంది బాగా చెప్తున్నారు. నాకు కొత్తగా వచ్చి వంట చేస్తున్నా సార్ మేడం నాకు తెలుసుకున్నా కానీ చేయాలి మంచిగా ఓపెన్ ఇయర్గా చెప్తుంది. సార్ కూడా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. ఓకే పిల్లలకు ఇప్పట్లానే ఎప్పుడు నా రుచికరమైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం అందించాలని మీరు అందరి తరఫున కోరుతున్నాం. మీకు ఎప్పుడు అదే విధంగా అందించాలని. ఇంకెవరన్నా పేరెంట్స్ మాట్లాడారు. మరి ఈ సందర్భాన్ని మరి పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భాన్ని ఉద్దేశించి ఆలూరి లింగమయ్య అన్న గారు, ఎందుకంటే అరుణాక గారు ఇప్పుడు మన చైర్పర్సన్, అంటే మన ఇంతకుముందేమో ఎస్ఎల్సి ఉండే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని. సో ఇప్పుడు గతంలో మనం ఎలక్షన్ నుండి ఎన్నుకునేది. సో ఇప్పుడు ఎవరైతే ఈ మహిళా సంఘానికి అధ్యక్షులు ఉంటారో వాళ్ళనే మరి ఇక్కడ మన స్కూల్ చైర్పర్సన్గా నియమించుకోవడం జరిగింది లాస్ట్ ఇయరే. సో మరి అక్కగారు పని రానట్లుంది. మరి అన్న లింగమైన గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళిద్దరు పిల్లల్ని విశాల్ని తర్వాత శ్యామ్ని ఇద్దరిని కూడా మన స్కూల్లోనే మరి మన స్కూల్ పైన నమ్మకంతో మరి జాయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కొంత చదవడంలో అనుకున్నంత స్థాయిలో వాళ్ళు కొంత ఇబ్బంది ఉంది. అయినా కూడా వాళ్ళని ముందుకు తీసుకోవడానికి మాకు ప్రయత్నం చేస్తామని మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి అలాగే తోటి ఉపాధ్యాయులకు పిల్లల పేరెంట్స్ అందరికీ పెద్దలకు నా
నాకు హృదయపూర్వక నమస్కారం. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో సామ్యాన్ని క్లాస్ చిన్నప్పుడు అయితే మైసూర్కు 3 సంవత్సరాలు పంపించినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ వెంకటేష్ సార్ గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లల్ని మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి చదువులో కానీ ఆటల్లో కానీ అన్నింటిలో మంచి అవగాహన కల్పిస్తున్నారు అని విని పోయిన సంవత్సరాన్ని విన్నాను. చూద్దామని అనుకుంటే కూడా ప్రయోజనం లేకపోతే ఈ సంవత్సరం మానిపించి ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఇప్పుడు కొంచెం ఒక నెల రోజులు అయినప్పటికైనా కొద్దిగా మార్పు వచ్చింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సార్ వాళ్ళు వెంకటేష్ సార్ లాగా శ్రద్ధ తీసుకుని మీరు ఇప్పుడున్న టీచర్స్ అందరూ అలాగే అవగాహన తీసుకుని కల్పిస్తే అందరికన్నా సంతోషం లేదు మా పేరెంట్స్ అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బాలమణి మేడం గారు, నేను, సార్ కూడా మరి మేమందరం కూడా పిల్లలకు రావాలనే ఉద్దేశంతో బడికి వచ్చినప్పటి నుంచి పోయే వరకు కూడా మొత్తం పిల్లలకు చదువు చెప్పే విషయంలో మేము నిమగ్నం అంటున్నాం. మరి లక్ష్మయ్య సారు సీన్ సార్ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళలాగానే పనిచేసే మనకు సీన్ సార్ వచ్చింది. సో అది మనకు అదృష్టం. సో కాబట్టి మేమందరం కలిసి వాళ్ళకు నాణ్యమైన విద్య అందించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు రామచంద్రన్న గారు మనకి ఎప్పటి నుంచో అసలు మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఈ బడి డెవలప్మెంట్లో చాలా సందర్భాల్లో అన్న తోడ్పాటును అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా ఏ అవసరం చేసినా కూడా మనకు తోచినంతగా మన బడికి ప్రతి సందర్భంలో సహాయం చేస్తున్నాడు. అన్నకు ప్రత్యేకంగా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయులకి అట్లాగే కొత్తగా మరి ప్రిన్సిపల్ అయిన బాలమణి మేడం గారికి మరి ఈ కార్యక్రమం మరి పేరెంట్స్ని పిలిచి మమ్మల్ని వెంకటేశ్వర సార్ గారు అది సాయం చేయవట్లేదు ఇది సాయం చేయవట్లేదు అని అనుకుంటారని అనుకుంటున్నాను. కానీ అట్లా కాదు. మీ దృష్టిలో ఎవరైనా సాయం చేసుకోవాలి ఉంటే నా పిల్లలతో పాటు ఇంకో పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు కూడా ఒక స్థాయిని ఎదగాలి, మన స్కూల్కి మంచి పేరు రావాలి అనేది సార్ ఉద్దేశం. మిమ్మల్ని కావాలని అడిగింది లేదు, పిలిచింది లేదు, మాకు పైసలు అడగ డైరెక్ట్ అడగలేదు. కాకపోతే మీతో పాటు ప్రమోట్ ఎవరైనా వస్తే 10 రూపాయలు ఇస్తాం కదా, దానికి మన పిల్లలకు మంచిగా చదువుకోవాలనేది మన ఉద్దేశం. అయితే ఒకటి, ఇప్పుడు టాయిలెట్స్ లేవు, ఆడుకోనికి లేవు అంటున్నారు కదా, మాకు ఇల్లు బిల్లు రాలేదు, లేకపోతే మాకు రోడ్డు లేదు, మాకు లోన్ ఇవ్వలేదు అనేది అడగకుండా ఎవరైతే ఎలక్షన్ కానీ లేకపోతే రేపు ఏదైనా ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళని మాకు ఏది ఇవ్వకుండా మా పిల్లలకు వసతులు కల్పించండి, ఒక గ్రౌండ్ కల్పించండి అని అడగండి. రేపు నేనైనా ఒక ఎన్నికలలో నేను వచ్చిన నన్ను కూడా మీరు అంటే వేరే ఉద్దేశం కాదు, ఏది అడగకుండా మాకు నిర్మించండి, మా పిల్లలకు ఈ ఏదైనా చేయండి అని అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇంటికి పోయినాక పిల్లలకు హోంవర్క్ చేసుకున్నారా, ఏం చేసారు అనేది మీరు పొద్దువసలు కష్టం చేసి పానాలు వస్తాయి. మీరు లేచి అన్నవండాలంటేనే కష్టం. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం తప్పకుండా పిల్లలకు అడగాలి, పిల్లలను తెచ్చుకోవాలి, ఏం రాసిరు ఏం చేసి బిడ్డ చదువుకోబిడ్డ అని చెప్పాలి. మీరు రాగానే టీ ఆన్ చేసి టీవీలలో కూర్చుంటే వాళ్ళు మళ్ళీ మీరు ఊరుకోవడం టీవీ అదేమన్నా జరిగినప్పుడు ఏమంటారంటే అయ్యో పాపం, అయ్యో పాపం అన్నప్పుడు మీరు పిల్లలు ఏం చేస్తారు, చదువుకునే రోడ్డు చక్కగా మన దిగుమంటారు. ఒకవేళ మీకు నేను ఉన్నవాసాలు మాట్లాడితే ఒకవేళ బాధ అనిపిస్తుంది, ఏంటంటే ఉన్నవాసాలు మాట్లాడితే కొంతమంది బాధ అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడేది అది పిల్లలు రాసుకున్నప్పుడు దయచేసి టీవీ పెట్టకండి, పిల్లలు హోంవర్క్ చేసుకున్నప్పుడు ఇంకా మీరు టీవీ పెట్టుకొని చూడండి. అప్పుడు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు, తింటారు, పడతారు. మీరు అప్పుడప్పుడు ఇంకా స్కూల్కి వచ్చి ఇప్పుడు చిట్టి అన్నట్టు అన్నం ఏం పెడుతురు, కూరలు ఏం పెడుతురు, మీరు అన్నం మంచిగా ఉంటుందా ఉండలేదు అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకునే బయట ఎందుకంటే మీ పై ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు మంచిగా తింటేనే మనకు మంచిగా ఉంటుందండి. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు స్కూల్కి చేరుకున్న సార్ కానీ మేడం కానీ ఏదన్నా అన్న ఇది అవసరము అంటే నా శాయశక్తులను సాయం చేయగలరు, ఖచ్చితంగా సాయం చేస్తాను.
మరి క్షేత్రంలో కూడా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి సారు సీన్ సారు మనకు పరిసరాల విజ్ఞానం తర్వాత ఫస్ట్ సెకండ్ ఇంగ్లీష్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ సబ్జెక్టు సారు ఏ విధంగా చెప్తున్నారు 5 నిమిషాలు అయిపోతుంది. సారు మరి ఆ విషయాలని తెలియజేస్తూ మరి పిల్లలు ఏం నేర్చుకోవాలి పరిసరాల విజ్ఞానంలో మీరు ఏ విధంగా వాళ్ళపైన దృష్టి పెట్టాలనే అంశాలను తెలియజేస్తూ సారి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈనాటి టీటీఐ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అదేవిధంగా మనకు ఏఐపిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కాంతిమయ్య గారు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, మరి నా పేరు విద్యార్థులందరికీ నమస్కారం. నేను కొత్తగా నెల ఫస్ట్ నుంచి బదిలీపై ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉండే ఉపాధ్యాయ సిబ్బంది ఈ విద్యార్థులను తల్లిదండ్రులను చూసి నాకైతే ఆనందం అభిమానం చాలా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే మన మనస్సు ఏ విధంగా ఉంటుందో మనకు భగవంతుడు మనం ఏం కోరుకుంటామో అది ఇస్తాడు. నాకు ఈ విధమైనటువంటి ప్రొజెక్టర్ పెట్టి పిల్లలకు పాఠాలు చెప్పాలని తల్లిదండ్రులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి తల్లిదండ్రులు అందరినీ ఉత్సాహం చేయాలని నా మనసులో ఉన్నది. నేను 3 ఏళ్ల కింద ప్రొజెక్ట్ పెడుతున్నా, కానీ నాకు అక్కడ వీలు కాలేదు. మొన్న ట్రాన్స్ఫర్లో నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 25 స్కూల్ పెట్టినా నాకు ఈ స్కూల్ తగ్గింది. అది నాకు ఈ భగవంతుడు ఇచ్చింది. నేను 3 సంవత్సరాల క్రితము ప్రొజెక్టర్ పెట్టి పిల్లలకు పాఠాలు చెప్పాలని నేను 3 సంవత్సరాల క్రితం పెట్టలేకపోయాను. ఎందుకంటే ఉన్న 3 రూములు ఒక రూమ్ అంగన్వాడీ పెట్టింది, 2 రూములు పిల్లలకు పాఠాలు చెప్పడానికి లేకపోతే అన్ని వస్తువులు నిండా ఉంది, పెట్టడానికి రాలేదు నాకు. కానీ నాకు ఆ భగవంతుడు అంతకంటే బెస్ట్ స్కూల్ ఇక్కడ ఇచ్చింది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లి. మీరు బాగా నమ్మండి, ఇది అక్షర సత్యము. తల్లికి మించిన గురువు లేదు పిల్లలకు. మొత్తం ఎవరైతే నాకు గవర్నమెంట్ స్కూల్లో 22 సంవత్సరాల ఉపాధ్యాయ అనుభవం ఉంది. అంతకుముందు 8 సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో ఇంగ్లీష్ మీడియంలో పనిచేసిన 8 సంవత్సరాల అనుభవం నేను గ్రహించినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే తల్లి బాగా యాక్టివ్గా హుషారుగా ఉందో వాళ్ళ పిల్లలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు నేను గ్రహించాను. ఈ ఉపాధ్యాయులు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు ఎక్కడైనా వెనుకబడినారంటే అది మీ లోపం మీద గ్రహించుకోండి. మీ తల్లిదండ్రి ఈ ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్పలేదనో లేకపోతే పరిసరాలు బాగా వదలేదనో అనుకోకండి. ఎవరైతే తల్లి బాగా పట్టించుకుంటుందో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా రేపు మీ కుటుంబానికి కాదు దేశానికి ఉపయోగపడతారు. ఇది మాత్రం చెప్తున్నాను. మీ ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకోండి అంటే నా పిల్లగాడు బాగా చదవాలి, ఉద్యోగం చేయాలని అనుకోకండి. నేను నా పిల్లలని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే వాడిగా తయారు చేస్తానని చెప్పి మీకెవరో చేస్తారు అనుకోకండి. మీరే ఒకరికి ఇవ్వండి. ఎట్లా ఇవ్వండి అంటే మీరే ఒక వరమిచ్చే దేవత. ఎట్లా ఇస్తారు మీ పిల్లల ద్వారా ఇవ్వండి. అది మీరు ఫీల్ కాండి ఫస్ట్. దానికి మీకు ఒక కథ చెప్తాను. కథ అంటే కథ నిజమే. ఒక ఇలాంటి యువతి ఒక తల్లి ఏమనుకుందంటే ఈ భారతదేశం మొత్తము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఎప్పుడు ఏ రాజు ఏమి నచ్చకపోయినా పక్కవాడి మీద యుద్ధం చేయడము, యుద్ధంలో చాలా మంది వేల మంది మామూలు వారు చనిపోవడం అది చూసి చలించిపోయింది ఒక స్త్రీ. పెద్ద దేశం మన భారతదేశం చాలా సువిశాలమైనటువంటి దేశం. అన్ని చిన్న చిన్న రాజ్యాలు గర్భసారి రాజ్యాలు కొట్టుకోవడము, మామూలు ప్రజలు చనిపోవడము, సైనికులు చనిపోవడం లేదు. అది చూసి చలించిపోయిన ఒక స్త్రీ ఏం చేసిందంటే ఎందుకు ఈ దేశానికి మొత్తం ఒకటే రాజు ఉంటే, ఈ దేశం మొత్తం ఒకటే దేశం ఉంటే, ఒకటే రాజు కింద పరిపాలిస్తే ఈ
కొట్లాట జరిగవు కదా, వీళ్ళందరూ చనిపోరు కదా అంటున్నారు. మరి ఎంత చేయాలి? ఆ సమయంలో ఆమె కొడుకు, నా కొడుకునే ఈ దేశానికి రాజు చేయకూడదు, ఇదంతా ఈ గడపసరి కొట్లాటలు చనిపోకుండా ఉండాలి కదా అని చెప్పి ఆమె అనుకొని తన కొడుకును ఒక వీరోచిత గాథలు చెప్పి అన్ని అలా తయారు చేసింది. తన కోరిక ఈ యావత్ భారతదేశాన్ని ఒకటే దేశంగా ఒకటే రాజుగా తయారు చేసింది. అతనే ఛత్రపతి శివాజీ. తన తల్లి జిజాబాయి ఏమనుకుంది? జిజాబాయి ఆమె కోరిక ఫలించింది. తన కొడుకును ఆ విధంగా తయారు చేసింది. ఒకటే రాజు ఛత్రపతి శివాజీ ఢిల్లీ ఎర్రకోట పైన జెండా ఎగరేసిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ సామంత రాజు సిరిసిల్ల రాజ్యాలు లేవు. ఆ విధంగా మీరు కూడా జిజాబాయి లాంటి శక్తి గల స్త్రీ అంటే శక్తి స్వరూపం. మనం చెప్పుకునే దేవుళ్ళందరూ ఆమె తయారు చేసిన వాళ్ళే. మొట్టమొదటి దేవత ఎవరంటే ఈ సృష్టిలో ఉన్న స్త్రీ శక్తి స్వరూపం. ఆమె చాలా గొప్పది, అందరికంటే ఆమె నచ్చుకుంటే ప్రళయం వస్తుంది. కాబట్టి మీరు కూడా అలాంటి గొప్ప శక్తివంతులు పిల్లలు తయారు చేయండి. మా వంతుగా మేము ఖచ్చితంగా తయారు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా పిల్లలకు సార్ చెప్పి చాలా విషయాలు నేర్పించాలి. కొంత అందరికీ ఒకే స్థాయి ఉంటుంది, ఒకే జ్ఞానం ఉంటుంది. అందరికీ వివిధ రకాలైన జ్ఞానం ఉంటుంది. డ్రాయింగ్ లో మంచి ఉంటాడు, ఒక చదువులో మంచి ఉంటాడు, ఒక లెక్కలు బాగా చేస్తాడు, ఒక ఇంగ్లీష్ లో బాగుంటాడు. ఏ లెక్కలు రాకపోయినా ఏ ఇంగ్లీష్ కొంతమంది ఏ చదువు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎవరో ఏదో ఒక రంగంలో తను డెవలప్ అవుతాడు, దాన్ని ఎంకరేజ్ చేయండి. ఇంకో విషయం చెప్తాను, యాజ్ ఎ తల్లిగా మీరు ఎప్పుడు రాదు రాకండి. ఈరోజు రాకపోవచ్చు, ఒకరికి 3 ఏళ్ళకే వస్తుంది చదువు, ఒకరికి 6 ఏళ్ళకి వస్తుంది, ఒకరికి 8 ఏళ్ళకి వస్తుంది. కానివ్వండి, నువ్వు చదువుతున్నానా ఈరోజు చదివిందని చూసి మీరు ఎంకరేజ్ చేయండి. కానీ ఏ రోజు కూడా రాదు అనకండి. పక్కవాడు ఎవడైనా కూడా బాధపడదు. కానీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అంటే మాత్రం పిల్లలతో నీకు రాదురా అయిపో, నీకు రాదు నువ్వు మొత్తం అని మాత్రం ఎన్నడూ అనకండి. పిల్లలను అనకండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయండి. ఆ విధంగా అంటే పిల్లలు పాపం అట్లా అయిపోతారు. అట్లయితే నాకు రాదని పక్కవానికి వస్తుంది అనుకుంటున్నాడు. ఎస్ యూ కెన్ డూ, నువ్వు చేయగలవు రాదని చెప్పి ఎంకరేజ్ చేయండి. వాడు ఏం చేసినా మీరు మంచిదానండి, వాడు పైకి వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి మీకు నేను ఒకటి ఏం చెప్తున్నాను ఈ సందర్భంగా, పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. మీరు సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి మీ ఇంట్లో పిల్లలకు రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేయండి. వాళ్ళు చదువుకోవడానికి మీకు మీ ఇంట్లో ఉన్నాయి 2 రూమ్లు ఉన్నాయి, 3 రూమ్లు ఉన్నాయి. అదే మనకు ఎక్కువ రాజభవనం మనకు ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళకు ఒక కిటికీ దగ్గర ఎక్కడ మంచి వెలుతురు గాలి వెలుతున్న దగ్గర ఒక కుర్చీ, ఒక చిన్న టేబుల్ ఏర్పాటు చేసి పుస్తకాలు వాళ్ళ బ్యాగ్ మీరు మీ వస్తువులు పెట్టకండి. దానిపైన ఇది తీసి కట్టి ఇది ఎంత పెడతావు అని అనకండి. ఆయనకు అప్పచెప్పండి, ఆమెకు అప్పచెప్పండి ఆ వస్తువు ఆ ప్లేస్ అప్పచెప్పి అది ఫోటో తీసి స్కూల్ గ్రూప్ లో పెట్టండి. సో ఎంతమంది పెడతారు? పెట్టండి సార్. మీరందరూ స్కూల్ గ్రూప్ లో జాయిన్ కానీ మీరందరూ కోఆపరేట్ చేయండి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక సహ ఉపాధ్యాయుడు చాలా మంచి యాక్టివ్ ఉన్నాడు. మేడం చాలా ఓపిక, ఎన్ని రకాలుగా నాకు అందరు బాగున్నారు. మీరు ఏం చేయండి అంటే యాజ్ ఏ పేరెంట్గా మీ రోల్ మీరు ప్లే చేయండి. యాజ్ ఏ టీచర్స్గా మేము ఏం చేస్తాం మీ పని మీరు చేయండి. మీరందరూ కూడా మీ పిల్లలకు ఆ విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఒక ఫోటో తీసి అందరికి స్మార్ట్ ఫోన్ ఉండేది స్కూల్ గ్రూప్లో మీరు పెట్టండి. ఓకేనా? అది కూడా మనకందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు మన వృత్తుల గురించి కూడా ప్రతి ఒక్కరు ఇంకొకటి ఏంటంటే, ప్లీజ్ నాన్న బీ సైలెంట్. చెప్తారా? ఎప్పుడు మన గురించే కాకుండా ఒకసారి సొసైటీ గురించి ఆలోచిస్తే ఇవాళ రేపు సొసైటీ చాలా అదైపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వ్యసనాలకు లోనై చాలా వరకు చూస్తున్నాం. మన అక్కడెక్కడో సిటీలలో ఉంటే మన అచ్చంపేట పాకింది బిఫోర్ లాస్ట్ ఇయర్ అబ్బాయి చనిపోయి 10th క్లాస్ డ్రగ్స్ తీసుకుంది. సో మీరు అట్లాంటివి దరిగాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, మీ పిల్లలకి మన పిల్లలకి మనం ఏం పని చేస్తామో ఆ పనిలో అనుభవం ఉండాలి. తల్లిదండ్రులు చేసే కులం మనం ఏ పని చేస్తాం సార్? వ్యవసాయం చేసే పిల్లలకు హాలిడేస్ 2 రోజులు హాలిడేస్ వచ్చింది, మీకు హెల్ప్ చేయించుకోండి.
అది తప్పనుకోకండి, నా పిల్లలను పని చేపిస్తా అని ఫీల్ కాకండి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పిల్లలు మన నిగ్రహంలో ఉండాలి. ఎందుకంటే పాపం పిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది పిల్లలు చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళ మీద ఎప్పుడు మీ యొక్క ధ్యాస మీ నిఘా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనం పిల్లగాన్ని ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోగలుగుతాం. ఆ విధంగా ఉంచుకోండి. ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనట్టుగా మీరు మనం ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి మీద పిల్లలకు బాగా అవగాహన ఉండాలి. మీరు చెప్పండి, వ్యవసాయం చేస్తే ఏ పంటలు వేస్తాం, ఏ నెలలు ఉన్నాయి, ఏ నెలలో ఏ పంట వేస్తే పండుతుంది, ఏ టైంలో ఏ రకమైన విత్తనాలు వేయాలి రావాలి. మీరు చేసే పని గురించి చెప్పండి. అదేవిధంగా ఇంకా అప్పుడప్పుడు పిల్లలకు సైన్స్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు మన కొన్ని థర్డ్ క్లాస్లో కోర్టులో ఉంది, మీ కుటుంబ వంశవృక్షం గురించి రాసుకురండి అని అన్నప్పుడు మీ నాన్న మీ అమ్మ ఎవరు, మీ నాన్న వాళ్ళ నాన్న ఎవరు, మీ తాతకు ఇంకా ఎంతమంది, మీ నాన్నతో పాటు ఇంకా అన్నదమ్ములు అక్కజల్లులు వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, అలాంటివి మీరు కూర్చోబెట్టుకొని మీరు చెప్పగలుగుతారు. నా నాన్న నా దగ్గర కూర్చో, వాడు ఎంత ఫీల్ అవుతారు, మా అమ్మనే నాకు మొత్తం చెప్పేసింది వాళ్ళు. చాలా మీరేమైనా చెప్పండి, వారికి ఉన్న సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది. తండ్రి దగ్గర కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్పాలి. ఇంకా చాలా ఉంటాయి. అప్పుడప్పుడు మీరు మీ మిత్రులు ఉంటే వాళ్ళ పేరు రాసి మీ మిత్రుల ఇంట్లో ఏ మొక్కలు నేను రాస్తానండి, లేకపోతే ఇవన్నీ చెప్తాను. అలాగే ప్లీజ్ నాన్న, మీకు ఇచ్చిన సైన్స్లో ఈవెంట్స్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇంటి పని ఉంటుంది, ఇంటి దగ్గర చేసే పుస్తకాలు అవి కూడా మీరు దగ్గర ఉంచుకొని మీరు ఈరోజు సార్ ఏం చెప్పిండు, టీచర్ ఏం చెప్పింది మీరు ఒక్క మాట్లాడండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నేను ఇంత హ్యాపీగా సొసైటీలో గౌరవం పొందడానికి మా అమ్మ కాదు. మా అమ్మ లేదు, మా అమ్మ చదువు రాదు, మా నాన్న చదువు వస్తుంది, మా నాన్న ఎక్కువ. మా అమ్మ మాత్రం ఇంటికి వచ్చినామంటే మా ఇల్లు పొడవు దూరంగా ఉంటుంది. ఆ ఒంటిట్లో పని చేసుకుంటూ ఇద్దరున్న మమ్మల్ని ఒక కేక్ వేసేది అవతల నుంచి. ఏం చేస్తున్నారా, రాసుకుంటున్నారా అని. ఇవాళ మా అమ్మ పోయి స్వర్గారం ఉంది కానీ మేము ఇలా హాయిగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు అడిగారు చదువుకుంటుంటే ఫ్రెండ్స్ హెచ్చరిక పెడతారని చెప్పి చదువుకోకపోతే చిలకలకు పెట్టినప్పుడు మా అమ్మ పడిపోతే ఆమె తట్టలో నా పుస్తకాలు పెట్టుకోపోయింది. మా అమ్మ చదువుతా పొడుగుగా అంటారని వాళ్ళు భయపడి మా అమ్మ తట్టలో పుస్తకాలు పెట్టుకుంటూ చిలకల పుస్తకం చదువుకుంటారు. అవన్నీ మా కాబట్టి మీరు కూడా విధంగా చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సారు మరి చాలా విషయాలైతే చెప్పడం జరిగింది. నిజంగా కూడా తల్లి అనుకుంటే మన గొప్పలు అవుతాం. ఎందుకంటే మన ఇళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే నాన్న తాగొచ్చు, తిరగొచ్చు, కొన్ని చెడు పనులకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కానీ తల్లి ఎంతో ఓపికతోటి పిల్లల్ని, ఆ కుటుంబం బాగుపడ్డదంటే ఆ ఇంట్లో తండ్రి ఏమైనా అటు ఇటు సోలినా కూడా తల్లి మంచిగా ఉంటే చూడండి భవిష్యత్ తరాలు చాలా బాగుపడతాయి. మరి అలాంటి స్టోరీ చెప్పడం జరిగింది సారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే జిజాబాయి ఛత్రపతి సాహు మహారాజు గురించి కూడా సార్ గుర్తు చేయడం జరిగింది. ఛత్రపతి సాహు మహారాజు ఒక బీసీ అంటే శూద్రుడు. అంటే ఆ కాలంలో శూద్రులకు రాజులు అయ్యేది లేదు. రాజులు ఎవరు కావాలి? క్షత్రియులే కావాలి. మనందరికీ తెలుసు ఏకలవ్యుడు నేను విలువిద్య నేర్చుకుంటాను ద్రోణాచార్యం దగ్గరికి పోతే, నువ్వు ఒక గిరిజనువి, నీకు నేను విలువిద్య ఎట్లా నేర్పుతా, నేను ఓన్లీ రాజులకు రాకుమారులకు మాత్రమే నేర్పుతా అని వెళ్తే ఆయన పోయి జస్ట్ ఒక క్లే ఇమేజ్ మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని పగలు రాత్రి మరి ప్రాక్టీస్ చేసి ఆయన విలువిద్యలనే మొదటి నేటి విలువిద్యకారుడు అవుతాడు. సరే తర్వాత మళ్ళీ ఆయన అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఆయన బొడనవేలు తీస్తాడు. అదంతా మనకు స్టోరీ తెలుసు. అంటే ఆ రోజులలో శూద్రులకు అంటే బీసీలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చదువుకోవడానికి అవకాశం లేదు, చదువుకోనికే అవకాశం లేదు, సంపాదించుకోనికి అవకాశం లేదు, ఇంకా రాజ్యాలు అవకాశం ఏ విధంగా ఉంటుంది అసలే లేదు.
మరి అలాంటి పరిస్థితులలో తన కొడుకుని ఒక గొప్ప యోధుడిగా తయారు చేసి మరి ఆ రోజులలోనే ఒక రాజుగా తయారు చేసింది జిజాబాయి. అంటే ఊహించడానికి కష్టమైనటువంటి పరిస్థితులలో ఒక గొప్ప వ్యక్తులను తయారు చేయొచ్చు మరి తల్లులు అనుకుంటే. సో కాబట్టి మీరందరూ అట్లా కళలు కనండి. ఇచ్చారు ఇగో పిల్లల భవిష్యత్తు గురించి కళలు కందాం, ఇందుకోసం మనమంతా చేయి కలుపుదాం, ఆ కళలను నిజం చేద్దాం. అంటే మీరు కళలు కానీ వాటిని నిజం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తే మరి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ, మీకు వేరే స్కూళ్ళలో మన స్కూళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసం మీరు చూసి ఉండొచ్చు ఆల్రెడీ. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ప్రాథమిక స్థాయి పిల్లలకు ఏ విషయాలు కూడా చూపించి చేపిస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకుంటారు ప్రైవేట్ స్కూల్ చూడండి, 5 మధ్యలో వాడు 5 10 అయిపోయాడు అనుకో, అది 5 చెప్పాడంటే మళ్ళీ 5 ఒకటి కానీ చెప్తాడు. అంటే మధ్యలో 5 చదవాలంటే 5 కాల నుంచి 5 10 కాలం చెప్పి కూడా పోతాడు. అరే మధ్యలో 5 ఎంత అంటే వాడు మళ్ళీ 5 ఫస్ట్ కాల నుంచి వస్తాడు. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇంకా వేరే స్కూళ్ళలో కానీ బట్టి విధానం అనేది ఫాలో అవుతుంటారు. సో బట్టి విధానం ఏంటంటే ఆ విషయం యొక్క వెనుక ఉన్నటువంటి కారణం తెలుసుకోకుండా గుడ్డిగా వల్లవేయడం, అంటే నేర్చుకోవడం, ఒక అంకెలను నేర్చుకోవడం అంతే. దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని తెలుసుకోకుండా నేర్చుకునేదాన్ని మనం బట్టి అంటాం. కానీ మన స్కూల్లో ఎస్పెషల్గా ముఖ్యంగా గణితం, ఎందుకంటే గణితమే కష్టం అంటారు. మీరు చూడండి, ఎవరినైనా అడగండి, అరే ఎవరైనా ఫెయిల్ అయితే దేంట్లో ఫెయిల్ అయినారంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయినాడు, లేకపోతే దేంట్లో అంటే ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన అంటాడు. సో ఇట్లా అతి కష్టమైన అని ఫీల్ అవుతున్నటువంటి గణితాన్ని, ఇంగ్లీష్ని మరి పిల్లలకు సులువుగా ఏ విధంగా అందించాలనే విషయంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు వర్డ్స్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కామన్ వర్డ్స్ కానీ ప్రతిదీ బట్టి పట్టకుండా ఒక చిత్రాన్ని చూపించి అందులో ఏమేమి ఉన్నాయి, అందులో ఉన్న వస్తువులు ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి మరి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ కూడా యూట్యూబ్లో పెట్టి మీకు కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో అట్లా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి మొత్తం చేస్తున్నాం. చాలా వరకు పిల్లలు మెరుగుపడ్డారు. ఇంకా భవిష్యత్తులో కూడా మెరుగుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. అయితే గణితం విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన టేబుల్స్ అనుకున్నాం కదా, సో వాటిని బట్టి పట్టకుండా సో అర్థవంతంగా ఏ విధంగా చేయాలనేది ఇట్లా ఒకటి, దీన్ని ఏమంటామంటే మనము జియో బోర్డ్ అంటాం. సో దీన్ని ఉపయోగించి గణితంలో ఉన్న అన్నీ చెప్పొచ్చు, నెంబర్స్ చెప్పొచ్చు, ఎక్కువ తక్కువ చెప్పొచ్చు, తీసివేత, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అన్ని రకాల చెప్పొచ్చు. సో అన్ని చెప్పడానికి టైం లేదు. కానీ ఈ టేబుల్స్ అనుకున్నాం కదా,